ఓం శ్రీ పూర్ణానంద గురవే నమ. మద్గురు శ్రీ పూర్ణానంద స్వామీజీ వారి మహిమలు, భక్తుల శిష్యుల అనుభవాల గురించి తెలుసుకుంటున్నామంటే పూర్వజన్మ సుకృతమే అందుకు కారణం. మద్గురు శ్రీ పూర్ణానంద స్వామీజీ వారి తొలినాటి సేవకులలో ప్రధానంగా కేబీవీజీ గారు, బి రాధాకృష్ణమూర్తి గారు. స్వామీజీ ఎక్కడున్నా వారి దగ్గరుండి సందర్భోచితంగా భక్తులకు స్వామివారికి మధ్యవర్తుల్లా వ్యవహరిస్తూ ఉండేవాళ్ళు. శ్రీ పూర్ణానంద స్వామివారు దర్శనమిస్తున్నప్పుడు కూడా స్వామీజీ వారి ఆసనానికి ఇరువైపులా కూర్చునేవాళ్ళు. శ్రీ పూర్ణానంద స్వామివారు అయితే సభలో కానీ గదిలో కానీ గొంతెత్తి పెద్దగా ఏ విషయం గురించైనా సంభాషించేవారు మాత్రం కాదు. అయితే వారి సంభాషణ తీరులోని అద్భుతం ఏమిటంటే, ఎప్పుడైనా వారు ఒక భక్తుని ఉద్దేశించి అతనికి మాత్రం వినపడాలనే ఉద్దేశంతో మాట్లాడితే అది అతడికి మాత్రమే వినిపిస్తుంది. అయితే అతని చుట్టూ కూర్చున్న వారెవరికి వినిపించకపోవటం విశేషం. అలా ఒక్కొక్క సందర్భంలో సభ నిండుగా భక్తులు ఉన్నప్పుడు అందరినీ ఉద్దేశించి శ్రీ పూర్ణానంద స్వామి వారు అదే చిన్న గొంతుతో మాట్లాడినా అందరికీ స్పష్టంగా వినిపించేది. బిఆర్కే గారు ఇలాంటి అద్భుతాలను ఎన్నో చూసి ఉన్నారు. సందర్భాన్ని బట్టి శ్రీ పూర్ణానంద స్వామీజీ వారు ప్రపంచంలో గల అన్ని విషయాల గురించి వడ్డించిన విస్తరాకుల భక్తులకు చెబుతూ ఉండేవారు. అప్పుడప్పుడు హాస్యప్రదమైనటువంటి విషయాల గురించి కూడా చమత్కారంగా వివరించేవారు. వారి ప్రక్కన కూర్చున్న బి రాధాకృష్ణమూర్తి గారు, కేబీవీజీ గారు అవి వింటూ పక్కపక్క నవ్వుతూ ఉంటే 40-50 అడుగుల దూరంలో అటు చివర కూర్చున్న భక్తులు కూడా తమతో పాటు నవ్వుతూ ఉండేవాళ్ళు. శ్రీ పూర్ణానంద స్వామి వారు తమ స్వతసిద్ధమైన ఘంటానాదం వలె కంఠంతో చిన్నగా చెబితే ఆ మాటలు అంత దూరంగా కూర్చున్న వాళ్ళు నిజంగానే వింటూ నవ్వుతున్నారా, లేదా తాము నవ్వేటప్పుడు శృతి కలుపుతున్నారా అని బిఆర్కే గారికి, కేబీవీజీ గారికి అనుమానం వస్తూ ఉండేది. అయ్యో పాపం, మావలే వాళ్ళు కూడా స్వామివారు చెప్పే ఆ తమాషా మాటలు వింటూ అర్థం గ్రహించినట్లయితే ఇంకా బాగుండేదేమో అని వాళ్ళపై జాలి చూపిస్తూ ఉండేవారు కేబీవీజీ గారు, బిఆర్కే గారు. ఈ అనుమానాన్ని నివృత్తి చేసుకునేందుకు సభ ముగిశాక బిఆర్కే గారు ఏం చేశారంటే, దూరంగా కూర్చున్న వారి దగ్గరికి వెళ్ళి స్వామీజీ చెప్పిన విషయాలు మీకు వినపడ్డాయా అని అడిగారు. అప్పుడు వాళ్ళు స్వామీజీ ఏమి చెప్పారో ఆ విషయాలంటే కూడా బిఆర్కే గారికి వివరించడంతో చాలా ఆశ్చర్యపోయారు. అప్పుడు ఈ విషయాన్ని స్వామివారికి విన్నవించగా అప్పుడు స్వామీజీ అన్నారు, అవును నిజమే, నేను చెప్పిందంతా వాళ్ళు విన్నారు. దూరంగా ఉన్నవాళ్ళు నాకు దగ్గరగా ఉంటారు, దగ్గరున్న వాళ్ళు దూరంగా ఉంటారు అని చాలా చమత్కారంగా అన్నారు. వెంటనే బిఆర్కే గారికి శ్రీ పూర్ణానంద స్వామీజీ వారి ఆ మాటలోని గూఢార్థం అర్థం కావటానికి కొంత సమయం పట్టింది. కాస్త ఆలోచిస్తే పూర్తిగా అర్థమైంది. నిజమే, దూరంగా కూర్చున్న వాళ్ళ దృష్టి శ్రీ పూర్ణానంద స్వామీజీ వారిపై ఎప్పుడూ ఉంటుంది, కానీ స్వామీజీ దగ్గర కూర్చున్న తమ వంటి వాళ్ళ దృష్టి అక్కడికి వచ్చిపోయే వాళ్ళ మీద ఉంటుంది కదా, ఎంత విచిత్రమైన విషయం అని బిఆర్కే గారు అభిప్రాయపడ్డారు. హైదరాబాదు బిహెచ్ఈఎల్లోని కుమారి టి అపర్ణ గారి అనుభవాన్ని తెలుసుకుందాం. 1993 సంవత్సరం సెప్టెంబర్ నెలలో ఒకసారి శ్రీ పూర్ణానంద స్వామీజీ వారు హైదరాబాద్ యూసఫ్గూడలోని పియ్యవ గారింటికి వచ్చినప్పుడు బిహెచ్ఈఎల్ చుట్టుపక్కల ప్రాంతంలోని సుమారు 40 మంది భక్తులంతా కలిసి స్వామీజీ దర్శనం కోసం అక్కడికి చేరుకున్నారు.
స్వామీజీ వారికి అపర్ణ నమస్కరించగా శ్రీ పూర్ణానంద స్వామీజీ వారు అన్నారు, నీ ఆరోగ్య విషయాలు ఎలా ఉన్నాయి అని. అప్పుడు తన అనారోగ్యం గురించి అపర్ణ గారు స్వామీజీకి తెలిపారు. వారు అప్పుడు చెప్పారు, కార్తీక సోమవారం కలిసి వచ్చేటట్లు శ్రీశైలం ఆశ్రమానికి నవంబర్ 29వ తేదీన రావాల్సిందిగా సూచించారు. శ్రీ పూర్ణానంద స్వామీజీ వారి ఆదేశం మేరకు అపర్ణ గారు బిహెచ్ఈఎల్ ఎంఐజీ వాస్తవ్యురాలు తన స్నేహితురాలైన మహాలక్ష్మి గారు సాయిదాస్ స్వామి గారితో కలిసి ఆశ్రమానికి చేరుకున్నారు. సాయంత్రం సమయంలో బస్సు దిగిన వీరికి శ్రీ పూర్ణానంద స్వామీజీ వారు గోశాల దగ్గర దర్శనమిచ్చారు. 2 రోజుల తర్వాత సాయిదాస్ స్వామి గారు హైదరాబాదుకు తిరిగి వెళ్ళిపోయారు. అయితే అపర్ణ గారు మహాలక్ష్మి గారు వీళ్ళిద్దరూ ఆశ్రమంలో మరో 4 రోజుల పాటు ఉన్నారు. అందులో ఒకరోజు శ్రీ పూర్ణానంద స్వామీజీ వారు ఉదయం సుమారు 10:30 గంటలకు బాబా హాలు వరండాలో దర్శనమిస్తూ ఉండగా భక్తులెవరో వారికి కొన్ని చాక్లెట్లు సమర్పించుకున్నారు. వారప్పుడు భక్తులు ఒక్కొక్కరిని పిలిచి ఆ చాక్లెట్లు పంచిపెట్టారు. అలా వారు అపర్ణ గారిని మహాలక్ష్మి గారిని కూడా పిలిచారు. అప్పుడు మహాలక్ష్మి గారు వెళ్ళగా వారు 2 చాక్లెట్లు ఇచ్చారు. ఇందులోని అతిశయం ఏమిటంటే శ్రీ పూర్ణానంద స్వామీజీ వారికి సుమారు 20-25 అడుగుల దూరంలో కూర్చున్న అపర్ణ గారికి మహాలక్ష్మి గారికి శ్రీ పూర్ణానంద స్వామీజీ వారి మాటలు స్పష్టంగా వినిపించాయి. అలా వారు వీరిని పిలిచినప్పుడు కూడా తమకు వారు తమ దగ్గర నుండే పిలుస్తున్నట్లుగా వినిపించింది. అయితే అప్పుడు అది అంతగా పట్టించుకోలేదు. కానీ బిఆర్కే గారి అనుభవాన్ని విన్నప్పుడు వారి అనుభవం కూడా గుర్తుకు రావటం విశేషం. నిజంగా ఇదొక ఆశ్చర్యకరమైన విషయమే కదా. మహద్గురువు శ్రీ పూర్ణానంద స్వామీజీ వారు చూపించినటువంటి మహిమలు వర్ణనాతీతం. మరిన్ని విశేషాలను తదుపరి భాగంలో చెప్పుకుందాం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. హోమగంధి క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ని ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వారితో కూడా సబ్స్క్రైబ్ చేయించండి. మరిన్ని వీడియోల నోటిఫికేషన్ ముందుగా మీకు రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి. ఆల్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి. శ్రీ పూర్ణానందానుగ్రహ ప్రాప్తిరస్తు.